హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బ్యాంగిల్స్ ఎలా చేస్తాను అనేది మీతోని షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం మీకు నచ్చిన కలర్ థ్రెడ్స్ అండ్ బ్యాంగిల్స్, ఒక స్టోన్స్ అయితే తీసుకోండి. అలాగే థ్రెడ్ రెడీ చేయడం కోసం ఎగ్జామ్ ప్యాడ్ ఆర్ ఇట్లా క్యాప్ ఏదన్నా ఉంటే దానికి మొత్తం కూడా చుట్టండి. చుట్టేసి ఇప్పుడు గమ్ తీసుకొని దాన్నైతే స్టిక్ చేయండి. ఎందుకనంటే అది విడివిడిగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలా అవ్వకుండా ఈజీగా మనకి స్టిచ్ చేయడానికి వీలుగా ఉండేలాగా పెట్టేసుకోండి. అది బ్యాంగిల్కి ఇట్లా స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఏం లేదు, చుట్టడమే. జస్ట్ లోపల నుంచి ఇట్లా బయటికి తీసుకొని మొత్తం అలా చుట్టేయండి. టైట్గా ఉండేలాగా చూసుకోండి. కింద ఫింగర్ వదిలేస్తే అది మిస్ అవుతుంది. సో ఇట్లా మొత్తంగా కూడా బ్యాంగిల్ అంతా కూడా అట్లా చేసేసుకోండి. సేమ్ ఇంకొక బ్యాంగిల్ కూడా అలానే చుట్టేసి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం స్టోన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ స్టోన్ తీసేసుకొని మీకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో దాన్ని కట్ చేసుకోండి. నేనైతే జస్ట్ 4 ఇట్లా అనుకుంటున్నాను. సో ఆ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి. సింగిల్గా అయితే ఇది రాదు, మొత్తం కట్ అయిపోతుంది. సో 4 ఆర్ ఇంకా ఎక్కువ ఉండేలాగా చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా 4 స్టోన్స్ ఉండేలాగైతే కట్ చేసుకోండి. మీకు ఎంత కావాలి అని అంటే అంత. హెవీగా కావాలి అని అనుకుంటే చాలా పక్కనే పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొన్ని చాలు అనుకుంటే కొంచెం దూరంగా అయితే మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం. డిస్టెన్స్ డిసైడ్ అయ్యి కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ స్టోన్స్ అన్నీ కూడా చూసారు కదా, ఇందాక మనం థ్రెడ్ చుట్టి పెట్టుకున్న దానికైతే ఇట్లా స్టిక్ చేసేయండి మొత్తం. మీకు చెప్పాను కదా, హెవీగా కావాలి అనుకుంటే పక్కనే పెట్టేయండి. లేదు అనుకుంటే కొంచెం డిస్టెన్స్తో పెట్టేసుకోండి. నాకైతే సింపుల్గానే ఇష్టం. సో నేను డిస్టెన్స్ తీసుకొని పెట్టాలనుకుంటున్నాను. అక్కడొకటి అయితే అలా పెట్టేసుకోండి. మీకు ఎగ్జాక్ట్గా అంత సైజు సేమ్ రావాలి అనుకుంటే అట్లా ఫింగర్స్తోని చూసుకోండి, మెజర్ చేసుకొని పెట్టేసుకోండి. అలా అయితే పెట్టేయండి. ఇది ఫైనల్ లుక్. లేదు ఒకవేళ అది ఊడిపోతుంది అని డౌట్ వస్తే, లేదా నాకు గోల్డ్ కలర్ది మిక్స్ ఉండాలి అని అనుకుంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా తీసుకొని మళ్ళీ సేమ్ మనం ఫస్ట్లో చేసిన ప్రాసెస్ లాగే చుట్టేసుకొని దాన్ని ఇంకా బ్యాంగిల్కి చుట్టేయడమే అనమాట. మీకు ఎంత డార్క్గా కావాలి, కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ సార్లు చుట్టండి. లేదు తక్కువే కావాలి అనుకుంటే తక్కువే చుట్టేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ప్రాసెస్ లాగే సేమ్ కట్ చేసేసుకొని అది గమ్తోని స్టిక్ చేసేసుకొని చూసారు కదా, ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర దాన్ని స్టిచ్ చేసి ఇంకా దాన్ని స్టోన్స్లో నుంచి మిడిల్లో నుంచి తీసుకోండి. అది ఒక డిజైన్ లాగా ఉంటుంది అండ్ అలాగే స్టోన్ కూడా ఊసిపోకుండా ఉంటుందన్నమాట. అట్లా మొత్తం 2 బ్యాంగిల్స్కి కూడా అలా సెట్ చేసేసుకోండి. కొంచెం కేర్ఫుల్గా పెట్టాలి. లేదు అని అంటే అది ఒకటి లూజ్ అయిందంటే మొత్తం అన్ని స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే మళ్ళీ కింద కూడా థ్రెడ్ వచ్చిన ప్రతి దగ్గర గమ్ అనేది అయితే పెట్టేశాను.
సో, ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.